లొల్లంటే అమాసకో పున్నానికో వచ్చిపోయేటట్టు ఉండాలి. కానీ ఊరంతా ఊట్ల పండుగ, మా ఇంట్లో జుట్ల పండుగ అన్నట్టు ఎప్పుడు చూసినా ఏదో లొల్లి పెట్టుకుంటేనే నలుగుట్ల నాదానైపోతాం. ఇక గీ లొల్లులకు అంతే లేదా అని అనిపిస్తుంటది. అందరి సంగతి ఏమో గాని షేయ్ పార్టీలనైతే తాపొక్కొక్కరు పంచాది మోపు చేస్తుర్రు. ఏ చూడుర్రి ఆ లొల్లుల కథ ఎట్లున్నదో. ఊకే ఎందుకు వస్తున్నవే లొల్లి అంటే గిల్లిపోదామని వస్తున్నా అన్నదట. గిట్లనే ఉన్నది కదా షేయ్ పార్టీ లీడర్లు వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏంటికంటే ఒక లొల్లి అడిచిందంటే ఇంకో లొల్లి ముంగటికి వస్తుంది. తాపకోసారి పంచాయతీలు తస్పా చేసుడే పెద్ద మనుషులకు పెద్ద పని అవుతుంది. ఇక ఇప్పుడు మొన్నటిదాకా మంత్రులు పొంగులేటి సారుకు సురేఖకు నడుమ జవడం నడిచింది. గా కిరికిరి ఎటేటో తిరిగి తిరిగి ఆఖరికి దీపాల పండుగ నాడు చల్లబడ్డది. సురేఖక్క ఇంటి ఆయన నెట్టబెట్టుకొని సీఎం సార్ ఇంటికి పోయి చెల్లబట్ట కప్పి అట్లిట్లా సమరస్యం చేసుకుండ్రు. ఇక గాలి అడాయి అటు ఒడిసిందో లేదో జగిత్యాలలో ఎప్పుడు సందో కుత ఉడుకుతా అన్న పెద్ద మనిషి జీవన్ రెడ్డి సారు చెవడం మోపు చేసిండు. కండువా మార్చుకున్న లీడర్లు వచ్చి పెత్తనాలు చేస్తాను అన్నట్టు మళ్ళోసారి గట్టిగా గరమైండు. ఇక సోమవారం నాడు ఏమన్నాడో ఓసారి చూడుర్రే. మన పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులు అని చెప్పంటూ నేను వాళ్ళు బతుకుదెరువు కోసం వచ్చినాడు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు మీరు కాపాడతారా? మా హక్కులు మాకు కల్పిస్తారా? లేదు చెయ్యి పార్టీకి పట్టేదారులం అని బొచ్చగుద్దుకొని చెప్పిండు పెద్ద మనిషి. ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నోళ్ళని కాదని నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తాను అన్నట్టు కోపమైండు. అయితే గిదే ముచ్చట తీసుకుపోయి పిసిసి చీఫ్ మహేష్ అన్నని అడిగితే ఏమన్నాడంటే, జీవన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, గౌరవిస్తాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకంతా అవగతమై ఉన్నది. ఏదేమైనా ఇరువురితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు, వారి బాధ్యత వారితో కూడా మాట్లాడారు. చిన్న విషయాల్లో న్యాచురల్ కాన్షియస్ లెవెల్లో కొంత ఉంటుంది. దాని సరియైన సంస్థ ఉంది. ఇప్పుడు బోర్డ్స్ కార్పొరేషన్ వేసినప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోతాయి. పార్టీ అన్నాక పంచాయతీలు అయితేనే ఉంటాయి, కూసబెట్టి మాట్లాడతాం అన్నాడు సారు. అంతేకాదు వాళ్ళు వీళ్ళని ఏం లేదు, పార్టీలో అందరు సమానం అన్నట్టు చెప్పుకొచ్చిండు. మరిగా జగిత్యాల చెవడం ఎంత దాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న కథ ఇంకో తీరు ఉన్నది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పెట్టిన రూల్స్ ను కాదని మునుగోడులో తాను చెప్పినట్టే మందమ్మాలే అంటాడు. దీని మీద ఎక్సైజ్ మంత్రి జూపల్లి సార్ గరంకొచ్చిండట. మునుగోడులో ఓ తీరుగా రాష్ట్రం అంతా ఇంకో తీరుగా రూల్స్ ఉంటాయా, అన్ని దిక్కుల ఒకటే రూల్ ఉంటది అన్నట్టు చెప్పిండట. అక్కడో కిరికిరి నడుస్తుంది. గిట్ల ఎంచబోతే మంచం అంతా కాంతలే అన్నట్టు ఓగళ్ళు తప్పితే ఓగళ్ళు చెయ్యి పార్టీలో లొల్లి పెట్టుకుంటారు. ఇదే సందని ఎగసి పార్టీ వాళ్ళు చూత వాళ్ళ మీద బాణాలు ఎత్తుండ్రు. మరిగా చూడాలే పోతే ఏమవుతుందో. మంత్రులు వాడన మీటింగ్లు పెడుతుంటే మాజీ మంత్రులు గల్లీ తిరిగి ముచ్చట్లు చెప్తుర్రు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఎట్లనన్నా వేసి గెలిచి చూపియాలి అన్నట్టే పోటీ పడుతున్నాయి పార్టీలన్నీ. కార్ పార్టీ వాళ్ళైతే పట్నంలో పట్టు నిలబెట్టుకోవాలి, బలగం గట్టిగా చూపియాలి అన్నట్టే తిప్పలబడుతుర్రు. ఇక చూడుర్రి ఏమేమి నడిచిందో. పట్నం పబ్లిక్ ను ప్రసన్నం చేసుకొని ఇంకే లీడర్ సాబులు గట్టిగానే తిప్పలబడతాండ్రు. ఒక్క జూబ్లీ హిల్స్ బస్తీలే కాదు, అన్ని బస్తీల చుట్టూ తిరుగుతాండ్రు. కారు పార్టీ వాళ్ళు అయితే మంగళవారం బస్తీ దవాఖానల పోటీ తిరిగిండ్రు. మాజీ మంత్రులు అంతా నెత్తికో బస్తీ దవాఖానకు పోయిండ్రు. పబ్లిక్ కు మందులు ఎట్లు ఇస్తుండ్రు, సూదులు ఎట్లు ఇస్తుండ్రు, అన్ని టైం అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. జగదీష్ రెడ్డి సారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న బోరబండ దిక్కు బస్తీ దవాఖానకు పోయిండు. తాను కూడా చెకప్పులు చేయించుకుండు. ఇట్లనే కేటీఆర్ సారు ఖైరతాబాద్ బస్తీ దవాఖానకు పోతే హరీష్ రావు సారు అటు ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానకు పోయిండు. 4 నెలల సంది జీతాలు వస్తలేవని చెప్పుకుంటారట డాక్టర్లు. ఇక చూడరి హరీష్ రావు సార్ ఏమన్నాడో. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. మరి అక్కడ పనిచేసే సిబ్బందికి 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? అటు ఖైరతాబాద్ లో తిరిగిన కేటీఆర్ సారు అంగన్వాడీ కేంద్రంకు పోయిండు. చిన్న పొలగాన్లకు చాక్లెట్లు పంచిపెట్టిండు. పండ్ల పని పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ను గట్టిగానే అరుచుకున్నాడు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా. నాకు ప్రజల మేమేదో పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 ఏళ్లలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా, చెయ్యి రాండ్రి ఎలక్షన్లకు, ఎవరు వద్దన్నమా. ఇక అది అట్లుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో నామినేషన్ లేచే టైం ఒడిచింది.
మంగళవారం పువ్వు పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ మస్తు జోరుగా తీసిండు. పెద్ద లీడర్లంతా పోయిండ్రు. ఇక ముహూర్తం పెట్టిన కాడి నుంచి ఆఖరి రోజు దాకా 150కి ఎక్కువనే నామినేషన్లు వచ్చినాయట. అక్టోబర్ 24 దాకా నామినేషన్లు వెనుకకు తీసుకునేందుకు కూడా టైం ఇచ్చిండ్రు. నవంబర్ 11వ తారీఖున ఓట్లేసే కార్యం ఉన్నది. అన్ని పార్టీలు గెలిచేది మేమంటే మేమే అంటున్నాయి. అందరు గెలిస్తే గది ఎలక్షన్ ఎందుకు అవుతుంది? ఎవరిలో ఒక్కళ్ళే గెలుస్తారు. ఆ ఒక్కళ్ళు ఎవరిలో నవంబర్ 14వ తారీఖున ఎరకవుతుంది. ఇక జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ల ప్రచారం చేసేందుకు కారు పార్టీ వాళ్ళు 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపిండ్రు. ఆఖరి రోజు ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా వస్తాడా అంటున్నారు. ఒక్కోదానికి ఒక్కొక్క రోజున్నట్టు నౌకరీ చేసుకుంటే డ్యూటీల పానాలు పోగొట్టుకున్న పోలీస్ అన్నలను తలుసుకునే తందుకు కూడా రోజుంది. అదే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం. అంటే పోలీస్ అమరులను మనసారా తలుసుకునే రోజు అన్నట్టు. అట్లా 2 తెలుగు రాష్ట్రాలల్లా కొలువులో ఉండి పానాలు పోగొట్టుకున్న పోలీస్ అన్నలను తలుసుకుర్రు సర్కారోళ్ళు. వాళ్ళు చేసిన సేవలను యాది చేసుకుర్రు. ఇక ముచ్చటేందో పురాగార్చుకొనిద్దాం పార్రి. ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు నౌకర్ల పానాలు పోగొట్టుకున్న పోలీస్ అమరవీరులను తలుచుకుర్రు. మంగళవారం నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కాబట్టి పోలీస్ అమరవీరులను యాది చేసేటి కార్యం పెడితే ఆ కార్యానికి పెద్ద సుట్టం లేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి అమరవీరులైన పోలీస్ అన్నల్ని యాది చేసుకుంటూ ఈ తీరుగా వీరమరణం పొందిన పోలీస్ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ₹1,00,00,000, అదేవిధంగా ఎస్ఐ సిఐలకు ₹1,25,00,000, డిఎస్పీ అడిషనల్ ఎస్పీలకు ₹1,50,00,000, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు ₹2 కోట్ల పెంచుతూ, అంతేకాదు పానాలు పోగొట్టుకున్న పోలీస్ అమరుల ఇంటోళ్లకు సర్కార్ అండగుంటది, ఆసరైతది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. నిన్నటికి నిన్న నిజామాబాద్ జిల్లాల జీవిడిచిన ప్రమోద్ అనేటి కానిస్టేబుల్ అన్న ఇంటోళ్లకు ₹1,00,00,000 ఇచ్చిండు సర్కార్ తరఫుకించి. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే గ్రాంట్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంతేకాదు పోలీసు అధికారుల పానాలు పోతే సర్కారే వాళ్ళ ఇంటోళ్లను ఆదుకుంటదన్నట్టు మాట్లాడుకొచ్చిండు కూడా. హైదరాబాద్ పట్టణంలో ఉన్న గోషామహల్ స్టేడియంలో పెట్టిన మీటింగ్ లో తెలంగాణ సీఎం ఇట్లా మాట్లాడితే అటు ఏపీ సీఎం ఏమంటుండో అది కూడా ఇనుర్రి. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా పోలీస్ కొలువులు వేసుకుంటా పానాలు పోయినోళ్ళ ఇంటోళ్లకు ఇప్పటికెంచి ఎవరైనా నౌకర్లుండగా పానాలు పోతే వాళ్ళ ఇంటోళ్లకు అందరికీ సర్కారే సాయం చేస్తుంది అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు 2 రాష్ట్రాల సీఎంలు. మంచి ముచ్చటే కదా. ఇక ఇదిట్లుంటే ఇటు దేశం అంతా మస్తు ఘనంగా ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం వేడుకలు. అందరికందరూ అమరవీరులను తలుచుకుర్రు, వాళ్ళ బొమ్మలకు పూలదండలేసి దండాలు పెట్టుకుర్రు. మన పటాస్ వార్తల తరపుకించి కూడా ఆ అమరవీరులకు సలాం చేద్దాం. ఓ రోకు ఎండల తీరుగా ఎండలు కొడతనే ఉన్నాయి, ఇంకో రోకు అడప దడప వానశినుకులు రాలుతూనే ఉన్నాయి. రైతులు వ్యవసాయం చేసేటి పంట భూములున్న జాగల కంటే ఎక్కువ పట్టణాలలోనే వానలు పడుతున్నాయి. ఆడ ఈడానేం లేదు, 2 తెలుగు రాష్ట్రాలల్లో ఇదే కథ. ఇది సాలదన్నట్టు ఇప్పుడు అల్పపీడనం లేచిందంటుర్రు మొగులధికారులు. మళ్ళా దాంతో ఎంత ఆగం ఉంటుందో గాని గా అల్పపీడనం కథ ఏందో అరుసుకొనొద్దాం పర్రట్లపై.
ఆంధ్ర మీద ఎక్కడ లేని భారం ఉంది పొర్రి వానదేవునికి. మరి లేకపోతేంది, మళ్ళోసారి తుఫాన్ లేచిందట ఆంధ్రాల. నిన్న మొన్నటి వరకు చెట్టుకు చింతకాయలు దులిపినట్టే షిట్టా పట్టా పడ్డ శినుకులు ఇంకా కూడా ఆగేటట్టు లేవంటూరు మొగుల అధికారులు. బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనంతోని ఓ 4 వద్దులు ముసురు పెట్టేటట్టుందనేటిది మొగుల అధికారులు అంటున్న మాట. మళ్ళా చిన్నగా కూడా కాదట నుల్లో, గట్టినే పడేటట్టున్నాయట వానలు. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. ఇంకో 4 వద్దులు ఆంధ్ర రాష్ట్రాన్ని తడిపి ముద్ద వేసి సలికి వణికిచ్చేటి ఉపాయం. అక్కడి పబ్లిక్ కప్పిన షెద్దర్ తీయకుండా పెంకపేలాలు వేయించుకొని తినుకుంటా టీవీల ముంగట్నే కూసోవాలన్నట్టు. బుధవారం కల్లా అల్పపీడనం గట్టిచిక్కి బంగాళాఖాతంలో వాయుగుండం లేచి దక్షిణ కోస్తా రాయలసీమల వానలు దంచి కొడతాయంటుర్రు అధికారులు. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలల్లా మంగళవారం నాడే అడపదడప శినుకులు రాళ్ళయి కూడా. ఇక బుధవారం నాడు గట్టినే పడేటట్టు ఉండుతోని ఆంధ్రాల ఆరెంజ్ అలర్ట్ పెట్టిర్రు మొగుల అధికారులు. బంగాళాఖాతానికి ఆనుకోనున్న సోట్లల్లా ఏం తక్కువ 50-60 కిలోమీటర్ల రువ్వడితోని గాలులు దోల్తాయట కూడా. జాలరన్నలు సముద్రంలకు పోవద్దని, పొలం పనులకు పోయేటి రైతన్నలు పాత గోడల ఇండ్లలో ఉండేటి పబ్లిక్ పైలంగుండాలని హెచ్చరికలు జారీ చేసిర్రు కూడా. అధికారులు చెప్పేదేటు చెప్తూనే ఉంటారు గాని ఇగో పబ్లిక్ మీరు కూడా జర్రంత పైలంగుండుర్రి. ఏం చెప్తున్నా, గిన్నడమ ఏదన్నా దావత్కు పోతే చాలు ఎవరన్నా మందలిచ్చినా ఏమాయ పిల్ల పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అని అడుగుతుర్రు, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతుర్రు. దెబ్బకు దావత్లకే ఓడు బంద్ పెట్టినగా అన్నట్టు ఇగో నా లెక్కనే గీసార్కు కూడా ఎక్కడికి పోయినా సరే లగ్గం పంచాయతీ గట్టినే అవుతుంది చూడుర్రి. లగ్గంతో పెద్ద పరిచానే వచ్చి పడ్డది పోన్రే. సారు ఆపది సాపతి ఏమన్నా ఉంటే చెప్పుకుంటారు కావచ్చు అని పోతే సార్ లగ్గం ఎప్పుడు సార్ అంటుర్రట పబ్లిక్. గిట్లనే దీపాల పండుగ నాడు ఇంటి వాళ్ళకు తినిపించేతందుకు, దోస్తులకు పంచి పెట్టేతందుకు మిఠాయిలు కొందామని పాత ఢిల్లీలున్న ఓ స్వీట్ షాపుకు పోయిండు రాహుల్ సారు. ఇక సార్ వచ్చిండని అప్పటికప్పుడు తయారైన తాజా మిఠాయిలు కట్టించిండ్రట దుకునపోళ్ళు. అయితే రాహుల్ సారు ఎక్కడికి పోయినా ఊకైతే ఉండడు. ఎదురుగా ఎవ్వాలన్నా ఏదైనా పని చేస్తుంటే తాను కూడా పని చేయాలని చూస్తుంటాడు. గిట్లనే ఈసారి తన చేతులతోని మిఠాయిలు తయారు చేయనికే చూసిండు. ఆ చూడరే అచ్చం జిలేబీల తీరుగానే ఉండే జాంగ్రీలు తయారు చేసిండు. అటెనక మంచిగా శనగపిండి, నెయ్యి, చక్కెర అన్ని కలిపి తన చేతులతోనే బేసన్ లడ్డూలు కట్టిండు. అయితే ఇక్కడనే వచ్చిందట లగ్గం ముచ్చట. మిఠాయిల దుకాణం ఓనరు ఓ దిక్కు మిఠాయిలు ఎట్లా తయారు చేయాలనో చెప్పుకుంటానే ఏమాయ సారు లగ్గం చేసుకుంటలేవు, జపన చేసుకోరాదు అని పోరు పెట్టిండట. అంతేకాదు లగ్గం చేసుకుంటే మిఠాయిల కాంట్రాక్ట్ నాకే ఇయ్యాలి అని అడిగిండట. మరిగ సార్ ఎప్పుడు లగ్గం చేసుకుంటాడో ఏమో. దాని అడమ దేశం అంతా జోడో యాత్ర చేసిన టైంలో కూడా కొంతమంది పెళ్లి పిల్లను కూడా చూస్తామన్నారు. ఇదే ముచ్చట మీద ఇంటర్నెట్ లో తీరు కామెంట్లు పెడతాండ్రు ఇప్పుడు నెట్ అన్నలు. ఏమైనా రాహుల్ సార్ ఎక్కడికి పోయినా లగ్గం ముచ్చట అయితే తప్పకుండా వెళ్తుంది కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది.